శుభోదయం పిల్లలు, బాగున్నారా? నేను కృష్ణ, మీ తెలుగు ఉపాధ్యాయుణ్ణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొద్దూరు, సంతకవిటి మండలం, విజయనగరం జిల్లా. ఈరోజు మనం సుభాషితాలు పాఠంలోని కొన్ని పద్యాలను నేర్చుకుందామా? శ్రద్ధగా వింటారా? పాఠం నేర్చుకునే ముందు ఈ పాఠంలోని మనం నేర్చుకోవలసిన ముఖ్య అంశాలను చూద్దాం. వాటిని అభ్యసన ఫలితాలు అంటారు. సరేనా? అభ్యసన ఫలితాలు: చూసిన చిత్రంలో విషయాలు, పద్య భావాన్ని నేర్చుకుంటారు. నైతిక విలువలు ఏమిటో చెప్పగలుగుతారు. వివిధ పద్య కవుల గురించి చెప్పగలుగుతారు. కాలం విలువ ఎలాంటిదో చర్చిస్తారు. పద్యాలకు భావాలు సొంత మాటల్లో రాస్తారు. కాలుడు నవ్వడానికి కారణం తెలుసుకుంటారు. విద్య గొప్పదనం చెప్పగలుగుతారు. మాటకు పుస్తకాలకు ఉన్న విలువ ఎటువంటిదో ఊహించి వ్రాయగలుగుతారు. మనం ఈ పాఠం ద్వారా ఈ అభ్యసన ఫలితాలను సాధించాలి సుమా. బోధన లక్ష్యాలు తెలుసుకుందాం. వినడం, ఆలోచించి మాట్లాడడం. ఉద్దేశం: కవుల పరిచయం, పద్యాలు, సారాంశం. వినడం, ఆలోచించి మాట్లాడడం. ఈ చిత్రాన్ని పరిశీలనగా చూస్తూ పద్యాన్ని వినండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ చిత్రాన్ని పరిశీలనగా చూశారు కదా. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి పిల్లలు. చిత్రంలో ఎవరున్నారు? చిత్రంలో గురువు గారు, శిష్యులు ఉన్నారు. గురువు గారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెబుతున్నారు? నీతి పద్యాలు, భక్తి పద్యాలు, లోకజ్ఞానం కలిగించే పద్యాలను గురువు గారు శిష్యులకు చెబుతున్నారు. ఇలాంటి నీతి పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి. ఉదాహరణకు నేనొక పద్యాన్ని వినిపిస్తాను. అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పాఠ్యాంశ ఉద్దేశాన్ని తెలుసుకుందాం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇప్పుడు సుభాషితాలు పాఠంలోని మొదటి పద్యాన్ని విని నేర్చుకోవడం మరచిపోవద్దు. గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు. దీపమున్నయపుడే దిద్దుకోవలె నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఈ పద్య భావాన్ని చూద్దాం. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి.
ఇప్పుడు ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. కవి పరిచయం. ఈ పద్యం నార్ల చిరంజీవి రచించిన తెలుగు పూలు శతకంలోనిది. ఈయన 20వ శతాబ్దానికి చెందిన కవి. తరువాత పద్యాన్ని విందాం. భూమి నాది అన్న భూమి ఫకున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కదన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరికివాడిని చూసి యముడు నవ్వుతాడు. ఇప్పుడు ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు తెలుసుకున్న పద్యం 17వ శతాబ్దానికి చెందిన వేమన రచించిన వేమన శతకంలోనిది. తరువాత పద్యాన్ని విందాం. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ఇప్పుడు ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. ఈ పద్యం 20వ శతాబ్దానికి చెందిన కరుణశ్రీ రచించిన తెలుగు బాల శతకంలోనిది. తరువాత పద్యాన్ని విందాం. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచంగవచ్చునది నిష్ఠురతన్, మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలు నెయధిపా. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. ఓ రాజా, శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు. కానీ అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు, అవి తొలగిపోవు. ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు తెలుసుకున్న పద్యం 13వ శతాబ్దానికి చెందిన తిక్కన సోమయాజిచే రచించబడిన ఆంధ్ర మహాభారతంలోనిది. తర్వాత పద్యాన్ని విందాం. రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ, రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. ఓ కుమారా, రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి. ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు. ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు మనం విన్న పద్యం 17వ శతాబ్దానికి చెందిన పక్కి అప్పల నరసింహం గారు రచించిన కుమారీ శతకంలోనిది. తరువాత పద్యాన్ని విందాం. మరవవలిగీడు నెన్నడు మరవంగారాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనములదరి ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం విన్న పద్యం 17వ శతాబ్దానికి చెందిన పక్కి అప్పల నరసింహం గారు రచించిన కుమారీ శతకంలోనిది. తరువాత పద్యాన్ని విందాం. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. ఓ కాళికాంబ, పుస్తకాలు చదివినందువల్ల పూర్ణత్వం లభించదు. మనసులో ఉండే భావాలను చదవాలి. పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవడం ముఖ్యం. మనిషి మనసు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం. ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. ఈ పద్యం 17వ శతాబ్దానికి చెందిన పోతులూరి వీరబ్రహ్మం గారు రచించిన కాళికాంబ సప్తశతి శతకంలోనిది. సరే, తరువాత పద్యాన్ని విందాం. సిరి గలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నెరి గురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చలమీదటం గురిసిన గాక ఎంబుధుల గురువగనేమి ఫలం భాస్కరా. పద్య భావాన్ని తెలుసుకుందాం. భాస్కర, ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా. ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. ఈ పద్యం 16వ శతాబ్దానికి చెందిన మారద వెంకయ్య రచించిన భాస్కర శతకంలోనిది. ఈ పాఠానికి సంబంధించిన చివరి పద్యాన్ని వినిపిస్తాను, వినండి. నోచిన తల్లిదండ్రికి ధనుభవుడొక్కడే చాలు మేటి చాచని వాడు వేరొకడు చాచిన లెదనకిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడని వాడు రణంబులోన మేందాచని వాడు భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. ఈ పద్య భావాన్ని తెలుసుకుందాం. దయా సముద్రుడవైన ఓ రామా, ఎవరి దగ్గర చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు,
యుద్ధంలో వెన్ను చూపనివాడు, అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకొక్కడు చాలు. ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. ఈ పద్యం 17వ శతాబ్దానికి చెందిన కంచెర్ల గోపన్న రచించిన దాశరథి శతకంలోనిది. సుభాషితాలు పాఠంలోని పద్యాలను విన్నాం, భావాలను తెలుసుకున్నాం. పద్యాలను కంఠస్థం చేయండి. పద్యాలు మీ ధారణాశక్తిని పెంచుతాయి. తరువాతి మాడ్యూల్లో అభ్యసన కృత్యాలు చేద్దాం. సెలవు.